ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ దుర్గేష్ గారికి విచ్చేసిన దుర్గేష్ గారికి, అలాగే రఘురామకృష్ణరాజు గారికి మమ్మల్ని ఆస్వాదించడానికి వచ్చినందుకు ముందుగా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్. మీరాయి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది. చాలామంది కాల్ చేస్తున్నారు, చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. దానికి ప్రతి ఒక్కరూ కారణమైన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము. అలాగే నేను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో 3 సినిమాలు చేశానండి. ధమాకా అండ్ ఈగల్, ఇప్పుడు మిరాయ్. కాబట్టి ఈ 3 సినిమాలు చేసే అవకాశం కల్పించిన విశ్వప్రసాద్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. అలాగే తేజ గారితో నేను జాంబీ రెడ్డి చేశాను, హనుమాన్ చేశాను, ఇప్పుడు ఈ మిరాయ్ చేశాను. ఆయనతో కూడా 3 సినిమాలు చేశాను. వాళ్ళతో గొప్ప సినిమాలు చేయడం అనేది నాకు నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అలాగే కార్తీక్ ఘట్టమనేని గారండి. కార్తీక్ ఘట్టమనేని గారితో నేను చాలా సినిమాలు చేశాను, కానీ డైరెక్టర్గా కూడా ఆయనతో కూడా 3 సినిమాలు చేశాను. సూర్య వర్సెస్ సూర్య అండ్ ఈగల్, ఇప్పుడు మిరాయ్. అంటే ఒక్కొక్కరితో 3 సినిమాలు చేశాను. మొత్తం 9 సినిమాలు. అంటే ఈ సినిమాలో 9 బుక్స్ లాగా నాకు ఒక స్ట్రెంత్ ఇది. కాబట్టి కార్తీక్ గారి గురించి చెప్పాలంటే, ఈరోజు ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయ్యి చూడ్డానికి విజువల్గా చాలా భారీ బడ్జెట్గా ఉంటూ తక్కువలో అయింది అని చెప్తున్నారంటే దానికి వన్ ఆఫ్ ది రీజన్ కార్తీక్ గారు. ఎందుకంటే కార్తీక్ గారితో నేను ఎక్కువ ట్రావెల్ చేశాను. ఆయన అంటే ఇదివరకు సినిమా వర్కౌట్ అయిపోయిండొచ్చు, కానీ దాంట్లో కూడా చాలా లర్నింగ్ విషయాలు చాలా ఉన్నాయి. ఎంతో నేను చేసిన వర్క్ ఏదైతే ఉందో ఆయన ఏంటంటే ఈ మధ్యకాలంలో సినిమాలు ఎక్కువ బడ్జెట్ అవుతున్నాయి, తక్కువలో తీయడం వల్ల అది మనకు సక్సెస్ రేట్ ఇంకా ఎక్కువ ఉంటుంది అనేది చెప్తున్నారు. అట్లా ఆ దిశగా చూస్తే కార్తీక్ గారు ఏంటంటే వెరీ డీటెయిలింగ్ అనమాట అండి. అంటే మీకు ఎంతవరకు కావాలి, అంటే ఏది సినిమాలో కనిపిస్తుందో దాన్ని వరకే చేయడంలో నేను చూసిన వాళ్ళల్లో కార్తీక్ గారు మొదటి స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే కార్తీక్ గారి దగ్గర నుంచి చాలా నేను నేర్చుకున్నాను. నేను ఇప్పుడు చాలా సినిమాలు చేస్తున్న వాటిల్లో నా దాంట్లో ఒక డీటెయిలింగ్ క్వాలిటీ ఉంది అంటే నేను కార్తీక్ గారి దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలు చాలా ఉన్నాయి. కార్తీక్ గారికి ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే తేజ గారండి. తేజ గారితో నేను జాంబీ రెడ్డి ముందు నేను చూశాను. జాంబీ రెడ్డి ముందు ఎలా ఉన్నారో తను, జాంబీ రెడ్డి రిలీజ్ తర్వాత సేమ్ అదే యాటిట్యూడు, అదే డెడికేషను, అదే కమిట్మెంటు. అలాగే జాంబీ రెడ్డి హిట్ అయింది. జాంబీ రెడ్డి హిట్ అయిన తర్వాత హనుమాన్ మూవీ జరుగుతున్న టైంలో కూడా తనలో ఎక్కడ మార్పు లేదు, ఓన్లీ వర్క్ డెడికేషన్ కనిపించింది. సేమ్ హనుమాన్ అంత పెద్ద హిట్ అయిందండి. హనుమాన్ అంత పెద్ద హిట్ అయినప్పటికీ కూడా తను మిరాయ్ షూట్లో కూడా జాంబీ రెడ్డికి ముందు ఎలా ఉన్నారో సేమ్ అదే డెడికేషన్తో ఉన్నారు. నిజంగా అలా ఉండడమే ఈరోజు ఆయన్ని ఒక పెద్ద ఈ స్టార్డమ్ కానీ ఇంత సక్సెస్ కానీ వచ్చిందని నేను అనుకుంటాను. కాబట్టి తేజ గారికి కూడా లాంగ్ రన్, అంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా కమల్ హాసన్ గారిని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఆయన విభిన్నమైన సినిమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మా విశ్వ గారి గురించి చెప్పాలంటే, అంటే ఈ సినిమా తక్కువలో అవడానికి ఇంకొక కారణం ఏంటంటే విశ్వప్రసాద్ గారండి. ఈ సినిమా కోసం మేము ఒక స్టూడియో బిల్డ్ చేసాం. అంటే విశ్వ గారు ఒక స్టూడియో స్థాపించారు. ఆ స్టూడియోలో మొట్టమొదటి సెట్టు మిరాయి సెట్ అండి. మేము ఇదివరకు హనుమాన్ కూడా ఒక స్టూడియో బిల్డ్ చేసి అందులోనే సినిమా మొత్తం పూర్తి చేసాం. ఇప్పుడు అది హనుమాన్ స్టూడియోలాగా ఫామ్ అయింది. అలాగే విశ్వ గారు ఈ స్టూడియో కూడా ఒక మిరాయి స్టూడియోలాగా దాన్ని ఒక పేరు పెట్టి దానికి ఒక ఈ సక్సెస్కి తగ్గట్టుగా ఆ స్టూడియో అనేది కూడా ఒక ఫామ్ అవ్వాలని, అదొక పెద్ద స్థాయిలో వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే నాకు ఈరోజు ఇంత మంచి పేరు వస్తుంది అంటే, ఇన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయంటే నేను ఒక్కడే కాదండి, నా వెనకాల చాలామంది వర్క్ చేశారు. అందులో శ్రీనివాస్ అని ఆర్ట్ డైరెక్టర్గా తను చేశాడు. తను ఒక్కసారి వస్తే బాగుంటుందండి. శ్రీను ఒక్కసారి రావా? అంటే నాకు హనుమాన్ మూవీ తర్వాత చాలా ఎక్కువ సినిమాలు రావడం వల్ల నేను కొంచెం ఎక్కువ ప్రెజర్ అవ్వాల్సి వచ్చిందండి. అన్ని సినిమాలు కమిట్ అవ్వాల్సి వచ్చింది. అప్పుడు శ్రీనే ఈ సినిమాని అవుట్డోర్ షూటింగ్స్ అన్నీ కూడా శ్రీనుని హ్యాండిల్ చేశాడు. తను పడ్డ కష్టం
చాలా ఎక్కువ అని చెప్పాలి. తను శ్రీనివాస్ అండి. తను ఆర్ట్ డైరెక్టర్‌గా ఈ సినిమాలో నాకన్నా ఎక్కువ కష్టపడిన పర్సను. తనే కాదండి, అలాగే తనతో పాటు దుర్గేష్, తర్వాత మా గణేషు, చాలామంది ఉన్నారన్నమాట. వీళ్ళందరూ కష్టపడ్డారు. అంటే ఈరోజు ఒక మంచి క్వాలిటీ వచ్చి బడ్జెట్ తక్కువలో అయిందంటే వీళ్ళందరూ కారణం. వీళ్ళే కాదండి, అంటే ఈ టీంలో, ఈ మూవీ టీంలో ఏంటంటే ఈవెన్ కార్తీక్ గారి టీంలో చాలామంది ఉన్నారు. శాటీ కావచ్చు, బాబీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక జాబే చేయకోకుండా అంటే కెమెరా డిపార్ట్మెంట్ చేస్తూ ఆర్ట్లో వర్క్ చేస్తారు, అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తారు. అలాగే ఉత్తర, తను కూడా ఎడిటింగ్ చేస్తుందండి. తర్వాత ఏడీగా పనిచేస్తుంది. అన్నీ అంటే అందరూ కూడా ఒకే జాబ్కు పరిమితం కాకుండా మల్టిపుల్ అన్ని జాబ్స్ చేయడం వల్ల ఇది ఇంత పెద్ద సక్సెస్సు, ఇంత క్వాలిటీ వచ్చిందని నేను అనుకుంటానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకేమన్నా మర్చిపోతే తర్వాత నేను చెప్తాను. అంటే గౌరహరి గారి గురించి చెప్పాలండి. గౌరహరి గారు ఈ సినిమాకి వన్ ఆఫ్ ది మెయిన్ సక్సెస్ కారణం అనుకోవచ్చు. వాళ్ళు ఆల్రెడీ హనుమాన్ సినిమాలో ఎంత వైబ్ క్రియేట్ చేశారో తెలుసు. అలాగే దానికి మించి దీంట్లో చేశారని అనుకుంటాను. అలాగే మా మణిబాబు గారండి, అట్లాగే అనిల్ అండి. అనిల్ అనే అతని దాంట్లో అతను ఫస్ట్ ఏడి అండ్ ఆర్ట్ ఏడి అన్నీ అండి అతను. అట్లాగే మాకు అంటే ఈ బడ్జెట్ తక్కువలో అవడానికి వన్ ఆఫ్ ది ఇంకొక పర్సన్ ఏంటంటే సుజిత్ గారండి. ఈపీగా చేశారు తను. అంటే తనకేంటంటే ప్రొడక్షన్ నుంచి ఒక ప్రెజర్ ఉంటుంది, మా నుంచి క్రియేటివ్ ప్రెజర్ ఉంటుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ అంటే బడ్జెట్ కంట్రోల్ చేస్తూ క్వాలిటీ ఇస్తూ తను ఇచ్చిన ఏదైతే సపోర్ట్ ఉందో అది నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. అట్లాగే ఇంకా చాలామంది ఉన్నారండి. చాలామంది అందరికీ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, నా క్రాఫ్ట్ కానీ సినిమాకి కానీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుసుకుంటాను. థ్యాంక్ యూ అండి. సీన్ చూపాను. థ్యాంక్ యూ చెప్పారు అంతేనా అండి? థ్యాంక్ యూ నాగేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అద్భుతమైన మోస్ట్ టాలెంటెడ్ ప్రొడక్షన్ డిజైనర్ అండి వారు.